నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ కూడలి వద్ద పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ. చిత్తూరులో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు. చిత్తూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పాస్టర్స్. వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలి. టీటీడీ పరిపాలన భవనం దగ్గర ధర్నా నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద లాఠీ చార్జ్ అంటూ వైరల్ వీడియో పూర్తిగా ఫేక్ న్యూస్. లాఠీ చార్జ్ జరగలేదు, తప్పుడు ప్రచారం నమ్మవద్దు. లాఠీ చార్జ్ అంటూ భయాందోళన సృష్టించిన వారిపై కఠిన చర్యలు. వైరల్ వీడియోపై తిరుపతి జిల్లా పోలీసుల హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని గురువారం చిత్తూరు బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు గాంధీ కూడలి వద్ద పేద ప్రజలకు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహానేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు దుప్పట్లు పంపించే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేపడుతున్నాం. అదేవిధంగా ఇంతకు మునిపి ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గంగినేని చెరువు కట్ట దగ్గర ఇందాకే భూమి పూజ చేసి రావడం జరిగింది. త్వరలోనే జనవరి మొదటి వారంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా 3 పార్టీల కూటమి నేతలను పిలిచి భారీ స్థాయిలో ఆ మహా నాయకుడి విగ్రహాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు సహజంగా రాజకీయాల్లో అందరూ అనేక పార్టీల్లో రాజకీయ నాయకులు ఉంటారు. కానీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతిజ్ఞులు. ఎందుకంటే వారు అజాత శత్రువు. స్వపక్షంలోనే కాదు విపక్షంలో కూడా వారిని వ్యతిరేకించే వాళ్ళు గాని వారిని విమర్శించే వాళ్ళు గాని ఈ భారతదేశంలో లేదు. ఆనాడు మొట్టమొదటిసారిగా శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో అడుగుపెట్టి పార్లమెంటు ఎంపీగా ప్రసంగించే సమయంలో ఆనాటి ప్రధాని నెహ్రూ గారే ఒకనాటికి భారతదేశ ప్రధానిగా నువ్వు ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తావని చెప్పి ఆనాడే వారు గుర్తించి చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 96లో కావచ్చు, 98, 99లో 3 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ ఈ దేశ అభివృద్ధి ముఖ చిత్రాన్నే మార్చిన నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒకప్పుడు భారతదేశంలో రోడ్లు అంటే మనకు తెలుసు, రైల్వే లైన్లు అంటే ఏ విధంగా ఉన్నాయో తెలుసు. అలాంటి స్థితిలో శ్రీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఏదైతే స్వర్ణ చతుర్భుజి 4 మహానగరాలను ఢిల్లీ టు చెన్నై, చెన్నై టు కలకత్తా, కలకత్తా టు ఢిల్లీ, ఢిల్లీ టు ముంబై 4 మహానగరాలు కలుపుతూ స్వర్ణభుజి 4 లైన్ల రహదారి ప్రాజెక్టును ప్రకటించినప్పుడు పార్లమెంట్ లో అందరూ నవ్వారు. సహజంగా వాజ్పేయి గారికి కవిత్వం అంటే చాలా మక్కువ. వాజ్పేయి గారి బెంగళూరుకి కనెక్టివిటీగా మనకు ఉండడం చాలా గర్వకారణం. అదేవిధంగా శ్రీ వాజ్పేయి గారు సెల్ ఫోన్లలో కూడా విప్లవాత్మక, సాధారణ పేద బడుగు బలహీన వర్గాలకు కూలీ చేస్తున్న వ్యక్తి కూడా సెల్ ఫోన్ లో మాట్లాడే స్థితికి విప్లవాత్మకంగా సెల్ ఫోన్ ను టవర్స్ ను విస్తృతంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత శ్రీ వాజ్పేయి గారిది. అలాగే వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే తాగునీటి అవసరాల కోసం ప్రతి గ్రామానికి వారు బోర్లు వేయించడం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించడం, ఇలా అనేక రకాలైన సంస్కరణలతో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంకు అభివృద్ధి అంటే ఇది, ఈ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నమూనాగా ఏం పర్లాగా విపక్షంలో ఉన్నా సరే స్వపక్షంలో ఉన్నటువంటి అప్పుడు ఇందిరాగాంధీ గారు జెనీవా మహాసభలకు వాజ్పేయి గారిని పంపించారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు కూడా విదేశాలు విపక్షంలో ఉంటే ఏం చేయగలుగుతుందనే దాన్ని నిరూపించి చూపించారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు అది చూడలేదు, ఆ సంస్కరణ లేవు, అవి వాజ్పేయి గారికే దక్కుతుంది. వాజ్పేయి గారు అటువంటి వ్యక్తి ఇక రాజకీయాలలో ఉండాలంటే మహోన్నతమైనటువంటి కారకం కావాలి. వాళ్ళని ఇచ్చేసేదానికి మనమందరూ వాళ్ళకి జోహార్లు అర్పిస్తూ జై హింద్, జై భారత్. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరులో క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా గిరింపేట షకీనా ప్రార్థనా మందిరంలో పాస్టర్ రెవరెండ్ ఆర్జాబ్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకమైన పాటలు పాడి కేక్ కట్ చేసి అందరినీ ఆనందింపజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ ఆర్జాబ్ మాట్లాడుతూ సర్వ మానవాళి పాపాల నుంచి విముక్తి ఇచ్చి రక్షణ ఆనందాన్ని క్రీస్తు ప్రపంచమంతా కూడా ఆనందింపజేసే విధంగా 2000 సంవత్సరాల ముందు లోకానికి వచ్చిన రక్షకుడని
నక్షత్రం చూపించడం, జ్ఞానులు దర్శించడం, కాపరి వాళ్ళు కూడా ఆనందించడం ఇది ఒక మంచి శుభవార్తని మౌనంగా లోకానికి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ 2025 సంవత్సరం యొక్క క్రిస్మస్ సందర్భంగా మానవులందరికీ శుభవర్తమానాన్ని తెలియపరచడానికి ప్రవహించిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినము ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మరి సంతోషంతో ఆనందంతో మరి వారు ఈ విధంగా పండుగ చేయడాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే యేసు 2000 సంవత్సరానికి ముందు మానవుని వెలికి వచ్చి రక్షించడానికి వచ్చిన దేవుడు అని, అంతేమాత్రం కాదు ప్రభు యేసు మనమందరూ కూడా రక్షించుకోవద్దని ప్రతి మానవుని పైన ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించటం, అంతేమాత్రం కాదు యేసు ప్రభు శిశువులు బాలుడుగా పశువుల పాత్రలో మరి జ్ఞానులు దర్శించటం, మేకలు మేపుతున్న కాపులందరూ కూడా వెళ్ళి దర్శించి మరి దేవుని స్తుతించటం మరి మనం బైబిల్లో గమనిస్తున్నాం. ఇవన్నిటినీ ఎందుకు ఈ విధంగా మరి పూర్వకాలంలో ఈ విధంగా యేసు ప్రభువుని దర్శించారంటే, యేసు నిజంగా ప్రతి మానవుని పోగొట్టుకున్న మేలుని, ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను మరి అది పొందాలని క్రీస్తు మనుషుల మీద, లోక జనాభా మీద జాలిపడి తన కుమారుని ఈ లోకానికి పంపించటం మాత్రం కాదు, ఆయన దేవుడిగా ఉండడానికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఏమిటంటే మరి మానవులు డాక్టర్లు చేయలేని గొప్ప అద్భుత కార్యాలు ప్రభు చేశారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి పుట్టుకలోకి పుట్టువాడు ఉన్నప్పుడు వారు అడిగారు, తల్లిదండ్రులు చేసిన పాపమా లేదా అతను చేసిన పాపమా అని అడిగినప్పుడు, తండ్రి చేసిన పాపం కాదు, ఆయన చేసిన పాపం కాదు, దేవుని యొక్క చిత్తం ఈ విధంగా జరగటానికి యేసు లోకానికి పంపించిన దేవుని కుమారుడు అని అక్కడ బయలుపరచడం గమనిస్తున్నాం. అవును, ప్రతి మనిషి మనందరూ కూడా ఆయన క్రైస్తవులకు మాత్రం వచ్చిన వాడు కాదు, ప్రతి మానవుని వెతికి వచ్చిన రక్షకుడు అని మాత్రం ఈ దినము ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి లోకంలో ఉండే ప్రతి అధికారులైనా మరి ప్రభుత్వమైనా మరి వేదనతో, దుఃఖముతో, బాధతో, మరి వ్యాధులు, మరి అనేక సమస్యలతో ఉన్న వారిని స్వస్థపరిచి మేలు చేసి ఆనందం చేయగలిగిన ప్రభు రక్షకుడు అని మీ అందరికీ వర్తమానంతో మిమ్మల్ని అందరినీ దీవించడానికి ప్రవహించిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. చిత్తూరు దర్గానందు గల సెయింట్ దాస్ బోస్కో చర్చి నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్యారిస్ క్రీస్తు మాట్లాడుతూ చిత్తూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ముందుగా క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పేరిట బాలయేసు దేవుళ్ళన్నీ మీకు నీడై ఉన్నామని ప్రత్యేకంగా మీకోసము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచమంతటా యేసు క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా కొనియాడుతున్నాము. ఎందుకంటే వాక్యంలో సెలవిచ్చినట్లుగా, ప్రవక్తలు ప్రవచించినట్లుగా లోక కళ్యాణార్థము ఈ లోకం రక్షించడానికి ఒక రక్షకుడు పుట్టాడు, కాబట్టి అందరూ ఆనందించండి, సంతోషించండి అని ప్రవక్తలు ప్రబోధించి ఉన్నారు. ఆ ప్రబోధము ఈరోజు నెరవేరినదని గుర్తుగా ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ శకాన్నే మార్చేసినటువంటి ఒక శకపురుని జననాన్ని ఈరోజు ఘనంగా కొనియాడుతూ దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని యొక్క దీవెనలు అందరికీ తోడు నీడై ఉండాలని ప్రార్థిస్తూ ఈ యొక్క వేడుకలు చేస్తున్నాము. దేవుడు బాలయేసు దీవెనలు మీ అందరికీ ఎల్లప్పుడూ తోడు నీడై ఉండుగాక. వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప పుణ్యక్షేత్రం, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం.
ఈ దేవాలయంలో 3 విషయాలు ముఖ్యంగా సామాన్యులు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకటి బంగారు. మనకు లెక్కల్లో ఎన్ని వందల కిలోల బంగారు ఉంది లెక్కల్లో. ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ పెట్టారు దేవస్థానం ఈ వందల కిలోల బంగారాన్ని? అందులో లెక్కల్లో ఉన్నది ఎంత, ఈరోజు ఉన్నది ఎంత? కొంతమంది పేపర్లో వస్తూ ఉన్నాయి. ఏమని వస్తూ ఉన్నాయి? అదృశ్యమైంది అక్కడ ఇక్కడని. ఈ విమర్శలకు మనం తావివ్వకూడదు. పారదర్శకంగా ఎంత బంగారు మనకుంది, ఎక్కడ ఉంది, దీనిపైన వెంటనే 7 రోజుల్లో క్లారిటీ ఇవ్వాలని నేను టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాను. రెండవది భూములు, టీటీడీ భూములు. టీటీడీకి భూములు ఉన్నాయి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పచ్చగా ఉంది తిరుమల, తిరుపతి. మరి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఫారెస్ట్ యాక్ట్ వల్ల ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నాం. కానీ భూముల్ని కార్పొరేట్లకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. 1 సెంటు భూమి కూడా కార్పొరేట్లకు ఇచ్చేదానికి లేదు. టీటీడీ భూములు తిరుపతిలో, తిరుమలలో కానీ ఎక్కడ ఇచ్చేదానికి లేదు. మనకి ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూముల్ని ఎవరికి ఇప్పటిదాకా ఇచ్చారు? మా భవిష్యత్తులో ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎందుకు ఒక సంస్థకి మీరు ఈ మధ్యలో కొన్ని ఎకరాల భూమి ఇచ్చారు? దీనిపైన క్లారిటీ అవసరం. నేను టీటీడీ ఈఓని నేను డిమాండ్ చేస్తున్నాను. వారం లోపల మీరు ఈ భూములు ఎందుకు ఇచ్చారు, ఏ అవసరంతో ఇచ్చారు, దీనిపైన క్లారిటీ అవసరం. మూడోది దర్శనాలు. దర్శనాలు అనేవి మరి కార్పొరేట్లకే దర్శనాలు జరుగుతున్నాయి. నేను గమనిస్తూ ఉన్నాను. దీన్ని ఖండిస్తున్నాం. సామాన్యులకు పెద్దపీట అంటానే కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారు. మరి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది ముక్కోటి రోజు. మేమిచ్చాం. ఆ విధంగా స్థానికులందరికీ వచ్చిన వాళ్ళకి దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ, మీరు ఇస్తున్నటువంటి వివిఐపి బ్రేకులు పారదర్శకత అవసరం. ఏ పార్టీకి ఇస్తున్నారు, ఏ కార్పొరేట్లకు ఇస్తున్నారు, ఏ కారణంతో ఇస్తున్నారు? వేల మందికి ప్రతిరోజు ఇస్తున్నారు, కొన్ని 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళకి. మరి దీనిపైన కూడా పారదర్శకత అవసరం. మీరు ఈరోజు ఇంత డబ్బు వచ్చింది, 4,95,00,000 వచ్చిందని నిన్న చెప్పారు. మరి వివిఐపి దర్శనాల్లో కూడా క్లారిటీ ఇవ్వండి. ఇగో ఈ పార్టీ వాళ్ళకి ఇన్ని ఇచ్చాం, మరి ఇంత కార్పొరేట్ సంస్థలకు ఇది ఇచ్చాం అన్న క్లారిటీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఏదైనా. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరియు ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుడు సమాచారమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. లాఠీ చార్జ్ జరిగిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, భక్తులను భయాందోళనకు గురిచేసే ఉద్దేశంతో తప్పుడు వీడియోలు, తప్పుడు కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్య చర్య అని ఎస్పీ పేర్కొన్నారు. 1000 మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం, పంపడం జరుగుతుంది. అక్కడ పోలీస్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. మీరు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అన్ని కదా. బట్ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా, సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు, విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు, సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
సెక్యూరిటీ కొట్టలేదు. అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా దాడి చేసినట్టు కానీ ఎక్కడ లేదండి. ఈరోజు వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గర రావడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్, టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దివ్య దర్శనం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం, పబ్లిక్ అందరికీ కూడా పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది. దానివలన పరిస్థితి అనేటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫోరమ్స్లో కానీ లాఠీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఇది వాస్తవం కాదు. భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని, అలాగే పోలీసు వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి, ఎంతమందికి అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు, పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలని, భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతికి బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత ఉందని డిసెంబర్ 28న తిరుపతిని బాలాజీ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ గొప్ప ర్యాలీని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభించి ఈస్ట్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించడం జరుగుతుందని, కావున యువత, విద్యార్థులు, స్థానికులు పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని బాలాజీ డివిజన్ సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. అలాగే వైకుంఠ ఏకాదశికి సంబంధించి మొదటి 3 రోజులు స్థానికులకు టోకెన్ లేకుండా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదే మనకు బాలాజీ డివిజన్ అంటూ ఒకటి ఇక్కడ ఉంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్త ట్రైన్స్ అన్ని వేసుకోవచ్చు. తిరుపతి నుంచి అన్ని పుణ్యక్షేత్రాలకి కొత్త ట్రైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. మనకు వ్యాపార రీత్యా డెవలప్ అవుతుంది. మనకు దగ్గరగా వచ్చి పోర్టు కృష్ణపట్నం, ఓబులార్పల్లి కొత్త రైల్వే లైన్ ఉంది. శ్రీకాళహస్తి, నడికొడి, తిరుపతి, గుంతకల్లు 310 కిలోమీటర్లు, 320 కిలోమీటర్లు ఉంది. తిరుపతి, ధర్మవరం నుంచి పుట్టపర్తి ఎన్ని. తర్వాత మనకు ఆంధ్రాలో వచ్చేసి శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీ వచ్చేసి వచ్చిన లోడింగ్ కొన్ని లక్షల టన్నులు అవన్నీ లోడింగ్ అంతా కూడా చెన్నైకి వెళ్ళిపోతుంది. ఏమంటే తడలో లోడింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు మనకు. అది సదరన్ రైల్వేలో ఉంది. తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట ఇవన్నీ కలుపుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు బాలాజీ డివిజన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నగిరి, పుత్తూరు ఇవన్నీ కలుపుకుంటే ఆంధ్రాలకు ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓబులార్పల్లి, కృష్ణపట్నం ఓబులార్పల్లి కొత్త రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్లో కృష్ణపట్నంలో కొన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇప్పుడు. అది కూడా వచ్చేసి సికింద్రాబాద్ జోన్లో కలుపుకుంటారు. కాబట్టి రైల్వే డివిజన్ను మనకు చాలా ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇంతకుముందు కూడా శాంతియుతంగా మేము పోరాడి రైల్వే గరుడాది ట్రైన్ తీసుకొచ్చాము, డిఆర్ఎంఎల్ బ్రిడ్జి తీసుకొచ్చాము. ఏదైనా కూడా మహాత్మా గాంధీ పద్ధతిలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అదేవిధంగా శాంతియుతంగానే మనం సాధించుకోవచ్చు. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో తిరుపతి బాలాజీ డివిజన్ రావాలంటే ముందు మీడియా కూడా మాకు అన్ని రకాల సహాయాలు అందించాలి. కాబట్టి బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే మనం ఆయన ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇన్ని లక్షల మంది తిరుపతికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ మనకందరికీ ఆయురాలు ఇస్తూ ఈ బాలాజీ డివిజన్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి తరఫున సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. టీటీడీకి సంబంధించి కూడా స్థానికుల్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది ఇక్కడ దర్శనం టికెట్లు అన్నీ కూడా ఇవ్వకపోగా అదేదో 5,000 వేలు ఒక 3 రోజులు ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా చాలామంది అసంతృప్తి వెళ్ళగక్కినారు. సో ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కూడా టీటీడీ ధర్మకర్తల మండలికి ప్రజలందరి తరపున, వాళ్ళ మనోభావాల తరపున నా వంతుగా కూడా నేను, ఎందుకంటే టీటీడీలో 2 చైర్మన్లకి
పిఎస్గా పనిచేయడం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా 90,000 నుంచి 1,00,000 మధ్యలో ఏకాదశి రోజు దర్శన భాగ్యాలు కల్పిస్తారు. ఏకాదశి, ద్వాదశి అంతా కూడా 1వ తారీఖు కూడా వచ్చింది. సో ఆ 3 రోజులు మా బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి తరపున ధర్మకర్తల మండలికి మా విజ్ఞాపన ఏంటంటే, మీరు ఆన్లైన్లో 62,000 ఇచ్చారు సార్, మిగతావి కొద్దిమంది విఐపీస్ ఉంటారు, టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళన్నీ కూడా పోగా ఇంకా ఒక 20,000 మంది గ్యాప్ ఉంటుందని నా గత అనుభవం దృష్ట్యా నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ 3 రోజులు స్థానికులకి వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే, ఎందుకంటే 2వ తారీఖు నుంచి డైరెక్ట్ లైను టోకెన్ లేని భక్తులకు కూడా అలో చేస్తామన్నారు. కానీ ఈ 3 రోజులు టోకెన్ లేకుండా స్థానికులను అలో చేయండి. దర్శన భాగ్యం కలిపితే లైన్లో వెళ్తారు, లేదంటే ఉంటారు. అంటే ఉండడం అంటే 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్. సో ఇది మాత్రం ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా రేపు వస్తున్నారు. సో ఆయన కూడా ఈ విషయంలో ఇంటర్ఫేర్ అయ్యి స్థానికులకు ఆ 3 రోజులు దర్శన భాగ్యం టోకెన్ లేకుండా ఇవ్వాలని చెప్పి కోరుచున్నాం. కానీ ఇంతకుముందు కూడా చాలాసార్లు ఖాళీగా ఉండిపోయి, అంటే ద్వాదశి రోజు, ఏకాదశి రోజు ఎప్పుడు లైన్ వదిలేవాళ్ళు మైకుల్లో పెట్టి అనౌన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలో కూడా స్క్రోలింగ్లు అయ్యి అందరూ ఇక్కడి నుంచి పోయిన సందర్భాలు కోకొల్లలు. సో ఆ రోజు మేమేమంటున్నాం, మీరు టోకన్లు ఇచ్చిన భక్తులకి వాళ్ళు 2 గంటలు దర్శనం చేసుకున్నారు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దండి, దాన్ని మేము గౌరవిస్తాము. కానీ టోకన్లు లేకుండా తిరుమలకి, తిరుపతికి చెందిన స్థానికుల్ని టోకన్ లేకుండా అలో చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ తెలిపారు. ఇకపై ఎవరైనా బస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే కౌంటర్ల వద్ద నిలబడే అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు మెసేజ్ ద్వారా సులభతరంగా బుక్ చేసుకోవచ్చని అన్నారు. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం, నా పేరు అల్తాఫ్, డిపో మేనేజర్ పలమనేరు. ముందుగా పత్రికా విలేకరులకి నా నమస్కారాలు. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, మనకి ఇప్పుడు కొత్తగా మనము వనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి కొత్తగా మనకి వాట్సాప్ ద్వారానే టికెట్స్ బుక్ చేసుకునే దానికి కల్పించున్నారు. ఈ 9552300009 ఈ నెంబర్ని మీరు వాట్సాప్లో సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పంపిస్తే మీకు దీంట్లో సర్వీసెస్ సెలెక్ట్ చేసుకునే దానికి ఆప్షన్ వస్తుంది. వీటిలో ఈ సర్వీసెస్లో ఏపీఎస్ఆర్టీసీ అని సెలెక్ట్ చేసుకొని అందులో రిజర్వేషన్ ఓపీఆర్ఎస్ సర్వీసెస్ అని సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చును. అలాగే ఇప్పుడు కొత్తగా మన ఆర్టీసీలో ఇప్పుడు ఈ నెల 20వ తేదీ నుంచి కార్గో మాసోత్సవాలను ప్రారంభించినాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలను కూడా ఉపయోగించుకొని మనకి ఎక్కడ నుంచి ఇప్పుడు మన స్టేట్లో 84 ప్లేసెస్లో మన కార్గో డోర్ డెలివరీ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. కాబట్టి మీరంతా ఈ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలను ఉపయోగించుకొని ఈ క్రిస్మస్ పండగకి, అలాగే జనవరి 1st కానీ, సంక్రాంతికి కానీ మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళకి కార్గో ద్వారా, ఆర్టీసీ కార్గో ద్వారా పార్సల్స్ని బుక్ చేసి డోర్ డెలివరీను పంపించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే నేను వచ్చినాక ఇప్పుడు తిరుపతి, పలమనేరు నుంచి తిరుపతికి బస్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పి ప్యాసింజర్స్ నుంచి చాలా ఫ్రీక్వెంట్గా కాల్స్ రావడంతో కొత్తగా ఇప్పుడు 6:30కి 7:30కి 2 సర్వీసులు అయితే పెంచినాము. త్వరలోనే కూడా 8:15 ఒక తిరుపతికి సర్వీస్ పెంచేదానికి కూడా ప్రపోజల్ చేస్తున్నాము. అలాగే చిత్తూరు లైన్లో కూడా కొద్దిగా బస్సెస్ తక్కువ ఉన్నాయంటే మన పలమనేరు నుంచి చిత్తూరు కూడా ఒక 6 o'clock ఒక బస్సు పెట్టడం జరిగింది. అలాగే చాలా రిప్రజెంటేషన్స్ కూడా వస్తున్నాయి. వీటిని కూడా మేము చూసుకొని కొన్ని బస్సెస్ అవైలబుల్ అయినాక కొద్దిగా బస్సెస్ను కూడా పెంచేదానికి అయితే చూస్తున్నాము. అలాగే వీకెండ్స్లో కూడా మనకి చాలామంది వీకెండ్స్లో సర్వీసెస్ బెంగళూరుకి లేవని అడుగుతున్నారు. కాబట్టి ఎవ్రీ వీకెండ్ 17 అవర్స్కి పలమనేరు నుంచి బెంగళూరుకి సర్వీసెస్ అయితే ఆపరేట్ చేస్తున్నాము. అలాగే మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మాకు తెలియజేస్తే నేను వాటిని మా పై అధికారులకు తెలియజేసి వీలైనంత తొందరగా ఆ సమస్యని తీరుస్తామని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి కేబీ లేఅవుట్ జీవకోణంలోని షెక్కినా చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాస్టర్ అరుల్ అరసు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ప్రతి వారికి
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవాతి దేవుడు యేసుక్రీస్తు లోకరక్షకుడుగా అరుదించడము, మానవులందరి పాప విమోచన కొరకు ఆయన ఈ లోకానికి రావడం అన్నటువంటిది నిజంగా ఒక సంతోషకరమైనటువంటి వార్తగా మరి ఈ భూమి మీద నిలిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏటా కూడా క్రిస్మస్ వచ్చినప్పుడల్లా కూడా లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని గురించి, ఆయన జన్మను గురించి ధ్యానించుకోవడం ఎంతో శుభ పరిమాణం. ఎందుకంటే ఆయన ఒక చరిత్రకారుడైనటువంటి క్రీస్తు, యేసుక్రీస్తు ఒక చరిత్రకారుడు. ఆయన జననము, ఆయన జీవించిన విధానము, ఆయన ఎంత మృదువైనటువంటి జీవితం జీవించాడో, ఎంత శ్రేష్టమైనటువంటి మరి మంచి మార్గమును చూపించి, సత్యములో నడిపించి, సత్యములో జీవిస్తూ అనేకుల్ని ఆ మార్గంలో నడవాలని, నేనే మార్గము సత్యము జీవమని చెప్పినటువంటి ఏకైక మరి దేవుడైన, నా ద్వారా తప్ప ఎవరికి కూడా పరలోకానికి దేవుని రాజ్యంలోకి రాలేడని ఆయన ఖచ్చితంగా చెప్పినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ఆ మాదిరిగా చూపించి వెళ్ళాడు. ఆయనే పరము నుండి భూమికి వచ్చాడు. ఆయన ఎక్కడి నుండి భూమి నుండి వచ్చినవాడు కాదు, ఆయన పరము నుండి భూమికి వచ్చి ఒక కన్యక గర్భములో పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఆయన జీవించినటువంటి వాడై క్రీస్తు లోకరక్షకుడుగా రావడము అది మహా సంతోషకరమైనటువంటి శుభవార్తం. ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మానవులందరి పాప విమోచన కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు. కాబట్టి ఆయన రక్షణ ఇవ్వడానికే వచ్చాడు, పాపులను వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నటువంటి మాట నమ్మదగినది. కాబట్టి ఆ మాటను బట్టి మరి ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించడానికి వచ్చాడు. ఈ శుభ సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు మరి క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ కూడలి వద్ద పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ. చిత్తూరులో ఘనంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు. చిత్తూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పాస్టర్స్. వైకుంఠ ఏకాదశి రోజు స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలి. టీటీడీ పరిపాలన భవనం దగ్గర ధర్నా నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద లాఠీ చార్జ్ అంటూ వైరల్ వీడియో పూర్తిగా ఫేక్ న్యూస్. లాఠీ చార్జ్ జరగలేదు, తప్పుడు ప్రచారం నమ్మవద్దు. లాఠీ చార్జ్ అంటూ భయాందోళన సృష్టించిన వారిపై కఠిన చర్యలు. వైరల్ వీడియోపై తిరుపతి జిల్లా పోలీసుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.